హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ 14 మన హీరో వచ్చేసి రెడ్ ప్లేయర్ ఉంటాడు వాళ్ళ గ్రూప్ లో ఒకరి మీద కత్తి పెట్టి పక్కోల వస్తువులు లాక్కోవద్దని మన హీరో అతను చెప్తాడనమాట. అలా మన హీరో అతని మీద కత్తి పెట్టి చెప్తుంటాడనమాట. అప్పుడు దూరంగా అతను వచ్చేసి అతను పరిగెత్తుకుంటా వీళ్ళ వైపు వస్తూ అతను గట్టి గడస్తాడనమాట. అసలు ఏం జరుగుతుంది అక్కడ? అలా అతను అరుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ రెడ్ ప్లేయర్ గ్రూప్ ఉంటాలే అతన్ని చూసి వచ్చేవాడు అసోసియేషన్ లో పని చేసేవాడు కదా అని చెప్పేసి వీళ్ళు అనుకుని వీళ్ళు వచ్చేసి వాళ్ళ గ్రూప్ తో పరిగెత్తని చెప్పేసి వాళ్ళ గ్రూప్ మొత్తం పరిగెడతా ఉంటారన్నమాట. అప్పుడు వాళ్ళల్లో కూడా సీల్ పెట్టుకులే మన హీరో అంటాడన్నమాట. అసోసియేషన్ వాడు వచ్చాడు కాబట్టి నువ్వు బతివే అని చెప్పి మన హీరో తంటాడన్నమాట. వాడు వచ్చేసి తర్వాత వాళ్ళల్లో మన హీరో కత్తి పెట్టింటే వాడు వచ్చేసి మన హీరోతో ఏం చెప్తానంటే నీ అంత చూస్తాను, నీ ఫేస్ ఎప్పటికీ నేను మర్చిపోంటాడు అన్నమాట. వాడు వచ్చేసి మన హీరోతో అలా చెప్పి వాళ్ళందరూ పారిపోతారన్నమాట అక్కడి నుంచి. అప్పుడు అసోసియేషన్ వచ్చిలే వాడు వచ్చి మన హీరో దగ్గరకు వస్తాడన్నమాట. ఇలా అంటాడన్నమాట మన హీరోతో. అసలు ఏం జరుగుతుంది అంటాడన్నమాట మన హీరోతో. అతను వచ్చేసి మన హీరో అతను అడిగిన దానికి సమాధానం వేడు, కానీ అతను దిక్కు చూస్తున్నాడన్నమాట. ఆ తర్వాత అతను వచ్చేసి మన హీరోతో తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడన్నమాట. నా పేరు వచ్చేసి సియోంగుంగ్ హియో, మనం ఈ క్యారెక్టర్ ని హియో అని పిలుచుకుందాం. తర్వాత హియో ఉండి మన హీరోతో ఏం చెప్తానంటే నేను 19th ఫ్లోర్ కి సెక్యూరిటీ ఏజెంట్ కొరియన్ ప్లేయర్స్ అసోసియేషన్ నుంచి అని అతను మన హీరో చెప్తాడన్నమాట. తర్వాత వచ్చేసి హీరో వచ్చేసి నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం ఇస్తాననుకుంటున్నా అని చెప్తాడన్నమాట మన హీరోతో. అతను వచ్చేసి అప్పుడు మన హీరో వచ్చేసి ఆ రెడ్ ప్లేయర్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి నా బ్యాగ్ మీద కన్నేశారు, అంటే నా బ్యాగ్ లని తీసుకోవడానికి ట్రై చేశారు అని చెప్తాడన్నమాట మన హీరోతో. వచ్చేసి మన హీరో ఉండి బ్యాగులు చాలా ఉన్నాయి కదా అందుకే అనుకుంటా నాకు అర్థం చేసుకోవాల్సింది రెడ్ ప్లేయర్ గ్రూప్ ఎందుకు మీ ఎంట పడ్డారు అంటాడన్నమాట మన హీరోతో. అప్పుడు హీరో ఉండి మీరు కొంపదీసి కిమ్మా అంటాడన్నమాట మన హీరో తెచ్చేసి. మన హీరో విచిత్రంగా చేసి నేనెక్కడ తెలుసురా బాబోయ్ వీనికి అనుకుంటాడన్నమాట మన హీరో వచ్చేసి. మనకి అక్కడి నుంచి సీన్ వచ్చేసి అసోసియేషన్ చూపిస్తారన్నమాట. అక్కడ మన హీరో వచ్చేసి టైజింగ్ తో నా మీద ఎందుకు బౌంటీ పెట్టినావు నువ్వు, నేను ఏం చేశాను నా మీద బౌంటీ పెట్టి అంతగా అంటాడన్నమాట మన హీరో వచ్చేసి టైజింగ్ తో. అలాగే నేను పిలిచకొచ్చింది ఆ హీరో అంటాడన్నమాట మన హీరో వచ్చేసి టైజింగ్ తో. మన టైజింగ్ ఉండి నేను పిలిచకొస్తే అతని శాలరీ డబుల్ వచ్చని చెప్పి అంటాడన్నమాట. నిన్ను తెచ్చినందువల్ల అతని ఈ నెల శాలరీ 2 ఇంతలు ఇస్తున్నా అతనికి అంటాడన్నమాట టైజింగ్ వచ్చేసి మన హీరోతో. అప్పుడు అదంతా విని మన హీరో వచ్చేసి ఇంతకు నీకేంగా అంటాడన్నమాట మన టైజింగ్ తో మన హీరో వచ్చేసి. అప్పుడు మన టైజింగ్ వచ్చేసి కోపంగా మన హీరోతో నువ్వు ఏమనుకుంటున్నావు, 2 వారాలు కనపడకుండా అలాగే ఏం కాంటాక్ట్ లేకుండా నీ వెతగా అనుకున్నావా నీ గురించి అంటాడన్నమాట టైజింగ్ వచ్చేసి మన హీరోతో. అంటే మన టైజింగ్ తెలిసినమాట ఈ పరిస్థితిలో మన హీరో అడుగుతాడని చెప్పేసి అందుకే అతని మీద బాండెట్ అంటాడన్నమాట టవర్ లో. తర్వాత మన హీరో వచ్చేసి అందుకనే పిలిచాను అంటే మన టైజింగ్ నుండి కాదంటాడన్నమాట. మనకు దారింది మిమ్మల్ని రికవర్ చేయగలడన్నమాట మన హీరోతో టైజింగ్ వచ్చేసి. మన హీరో ఆశ్చర్యంగా చూస్తుందన్నమాట. మన టైజింగ్ ని మన హీరోతో ఏమంటాడంటే మనకు తెలియని రోగానికి చికిత్స లేదు కదా, ఆ సమయంలో ఇది ఉపయోగిస్తారు, నాకు తెలిసి నీకు తెలిసింటది కదా అంటాడన్నమాట మన హీరోతో చేసి టైజింగ్ వచ్చేసి. మన టైజింగ్ ఉండి అదొక ఎలక్సర్ అంటాడన్నమాట. ఎలక్సర్ అనేది అమృతం అన్నమాట. మన టైజింగ్ ఉండి అది చాలా పవర్ఫుల్. అది ఎంత పవర్ఫుల్ అంటే ఏదైనా గానీ రోగం అనేది అది వేసుకుంటే తగ్గిపోతాను అంటాడన్నమాట మన టైజింగ్ వచ్చేసి మన హీరోతో. కానీ ఇవి అంత ఈజీగా చిక్కంటాడన్నమాట మన హీరోతో వచ్చేసి. అప్పుడు మన హీరో వచ్చేసి అది కూడా నిజమేంటాడన్నమాట. టైజింగ్ ఉండి ఆ ఎలక్సర్ అనేది 3 సార్లు కనిపించింది అంటాడన్నమాట. ఫస్ట్ ఇది ఎక్కడ కనిపించిందంటే టవర్ అపిరెన్స్ అయిన కొత్తలో అది ఒక టెస్ట్ రివార్డ్ లా వచ్చిందన్నమాట 50 ఫ్లోర్ లో. మిగతా రెండు ఎట్లా వచ్చాయంటే గేట్ ఉంటే దాన్ని క్లియర్ చేసిందల్లా దాని క్లియరింగ్ రివార్డ్ లాగా చేయని చెప్తాడన్నమాట మన టైజింగ్ వచ్చేసి మన హీరోతో. టైజింగ్ వచ్చేసి నాకు తెలిసి నీకు దీని గురించి ఎక్కువ తెలిసింటాడంటాడన్నమాట మన హీరోతో. మన హీరో ఉండి దీని గురించి నేను చాలా సార్లు వెతికి అంటాడన్నమాట టైజింగ్ తో. అప్పుడు టైజింగ్ ఉండి నేను నీకు ఇది చెప్పాలనుకుంటున్నాను, అది వచ్చేసి 2 గేట్లు కనపచ్చిల్లే. ఆ 2 గేట్స్ ఏంటంటే మేజ్ గేట్స్ అనమాట. 2 వచ్చేసి ఆ మేజ్ గేట్స్ అనేవి అవి నార్మల్ గేట్స్ కన్నా కష్టంగా ఉంటాయి. దాంట్లో వచ్చేసి చాలా విచిత్రమైన మాన్స్టర్స్ ఉంటాయి. ఆ మాన్స్టర్స్ కూడా ఒకే ర్యాంక్ ఉండవు, చాలా వేరే వేరే ర్యాంక్ ఉంటాయి. అలాగే ఇక్కడ చాలా పవర్ఫుల్ గేట్ కీపర్ ఉన్నాడు. అలాగే ఇది నార్మల్ గేట్స్ కన్నా వేరే రకం గేట్స్ కాబట్టి దాంట్లోకి ఎవరైనా వెళ్ళచ్చు అనమాట మన టైజింగ్ వచ్చేసి మన హీరోతో. టైజింగ్ వచ్చేసి 2 రోజుల క్రితం అమెరికాలో 3 మేజ్ గేట్ వచ్చింది అంటాడన్నమాట టైజింగ్ వచ్చేసి మన హీరోతో. టైజింగ్ ఉండి కొంచెం బాగా రెడీ అయ్యి చూడు ఎలా ఉన్నావు అంటాడన్నమాట మన హీరోతో. అలాగే మన హీరోతో ఏం చెప్తానంటే నువ్వు క్రిస్టల్ తెచ్చిల్లే ఆ బ్యాగ్ లో, ఆ క్రిస్టల్స్ అన్ని నేను నమ్మి నీ అకౌంట్ వేస్తాను చెప్తాడన్నమాట మన హీరోతో. మన టైజింగ్ వచ్చేసి మన హీరో వచ్చేసి ట్యాంక్ చెప్తాడన్నమాట టైజింగ్ కి. తర్వాత మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట. మనకు అక్కడి సీన్ చూసి ప్లేయర్స్ అసోసియేషన్ బయట చూపిస్తారన్నమాట. హీరో వచ్చేసి నువ్వు చెప్పావు కదా నీ పేరు హీరో అంటే మన హీరో వచ్చేసి హాస్ అంటాడన్నమాట. తర్వాత హీరో వచ్చేసి మన హీరో ఏం చెప్తానంటే అసోసియేషన్ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చేసి అదే టైజింగ్ వచ్చేసి నాతో ఏం చెప్పాడంటే మిమ్మల్ని చూసుకుంటే నాకు బోనస్ అని చెప్పాడు. అలాగే నాకు మీరు వెళ్తున్న గేట్ కి గైడ్ గా వస్తున్నందుకు టైజింగ్ వచ్చేసి నాకు లెక్కిస్తాను చెప్తాడన్నమాట. అలాగే నాకు అసోసియేషన్ డిపార్ట్మెంట్ హెడ్ అదే టైజింగ్ ఏం చెప్పాడంటే మిమ్మల్ని చూసుకోని చెప్పాడు. నాకు మనం గేట్ లోకి వెళ్లే ముందు డాక్యుమెంటేషన్ చేయాలి కదా, ఆ డాక్యుమెంటేషన్ వేసాను చెప్తాడన్నమాట మన హీరో వచ్చేసి మన హీరో. అలాగే మనకు కావాల్సిన వస్తువులు సామాగ్రి
బిర్యానీ తీసుకుందాం అనమాట. హీరో వచ్చేసి మన హీరోతో సరే కిమ్ గారు మనం వెళ్దాం అంటాడన్నమాట. హీరో వచ్చేసి మన హీరో వచ్చేసి నా కోసం కొంచెం ఆకలి రాంటాడన్నమాట. హీరోతో వచ్చేసి హీరో చూసి ఏంటి బాగుంటాడన్నమాట. మనకు అక్కడ నుంచి సీన్స్ ఇచ్చేసి 20th ఫ్లోర్ ఇప్పిస్తారన్నమాట. మనకు వచ్చేసి మన హీరోకి అప్పుడు నోటిఫికేషన్ అనమాట, మీరు టెస్ట్ పాస్ అయ్యారని చెప్పేసి. అలాగే మన హీరోకి ఇంకో నోటిఫికేషన్ అనమాట, ఏమొస్తుందంటే మీకు స్కిల్ ఇది సింక్రనైజ్ అనేది ఎవాల్వ్ ఉంటుంది అనమాట, అంటే అప్డేట్ అనేది అనమాట. ఇప్పుడు సింక్రనైజ్ లెవెల్ వచ్చేసి ఈ అనమాట. తర్వాత మన హీరో వచ్చేసి తన స్టేటస్ ఉండే చూస్తాడనమాట. అక్కడ మన హీరో స్టేటస్ లో స్కిల్ వచ్చేసి సింక్రనైజ్ అంటే మన హీరో వచ్చేసి 35% ఈగోస్ పవర్ ఉపయోగించాలన్నమాట మన హీరో వచ్చేసి. అప్పుడు మన హీరో చూసి ఇలా ఉంటాడన్నమాట, స్కిల్స్ అనేవి ర్యాంక్స్ అనేవి అంత ఈజీగా ఉంటాడన్నమాట మన హీరో వచ్చేసి. అలాగే నేను కేవలం 35% మాత్రం యూజ్ చేయగలను మన హీరో స్కిల్ వచ్చేసి. అలాగే నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నా. ఆ టెస్ట్ కు పోకుండా ముందు అంతకన్నా ఫీల్ కావట్లేదు స్ట్రాంగ్ గా, కానీ ఆ టెస్ట్ కు పోయేసాక నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాను మన హీరో అనమాట మనసులో వచ్చేసి. అలా దాన్ని చూస్తూ మన హీరో అనుకునేటప్పుడు హీరో వచ్చేసి ప్లేయర్ కిమ్ గారు అంటాడన్నమాట, ఆ చెప్పండి అని మన హీరో అంటాడన్నమాట. అప్పుడు మన హీరో వచ్చేసి నార్మల్ గా 20th ఫ్లోర్ క్లియర్ చేయడానికి ఒక రోజు పడతా చెప్తాడన్నమాట మన హీరోకి వచ్చేసి. అప్పుడు మన హీరో వచ్చేసి అవును పడతా అంటాడన్నమాట. మన హీరో వచ్చేసి మరి మీరు వెళ్ళి 20 minutes అని చెప్తాడన్నమాట మన హీరోతో. కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్ కొంచెం విచిత్రంగా పెట్టాడతాడన్నమాట మన హీరోని. హీరో వచ్చేసి అయితే పెద్ద పట్టించుకోవద్దని సరే వెళ్దాం అంటాడన్నమాట మన హీరోతో. తర్వాత మన హీరో వచ్చేసి ఇంతకు మన ఫ్లైట్ ఎంతకి, నేను ఏమైనా టైం వేస్ట్ చేశాను అంటాడన్నమాట మన హీరో వచ్చేసి హీరోతో వచ్చేసి. ఇప్పుడు హీరో వచ్చేసి మనం ఫ్లైట్ లో పోమంటాడు అన్నమాట. అది విన్న మన హీరో కొంచెం ఆలోచిస్తున్నాడు అనమాట. అప్పుడు హీరో వచ్చేసి మనం 5th ఫ్లోర్ పోతా అంటాడన్నమాట. మేజ్ గేట్ లో వచ్చేసి అక్కడ వేరే దేశాల ప్లేయర్స్ కూడా వస్తారన్నమాట. ఆ గేట్ అనేది ప్రపంచం మొత్తం కనెక్షన్ అనమాట, అందుకనే అక్కడికి ఎవరైనా రావచ్చు అనమాట ప్లేయర్స్ అనే వాళ్ళు. తర్వాత అక్కడ సీన్ ఇచ్చేసి మనకు 5th ఫ్లోర్ చూపిస్తారన్నమాట, ఏదంటే కొరియన్ హంటర్ అసోసియేషన్ బ్రాంచ్ ఆఫీస్ దగ్గర. ఆ బిల్డింగ్ లేకి మన హీరో అలాగే హీరో వాళ్ళిద్దరు ఎలివేటర్ ఎక్కుతారన్నమాట. మన హీరో వచ్చేసి ఇది ఎలా సాధ్యం, ఒక ఎలివేటర్ ఒక టవర్ ఎలా ఉంది, దీనికి చాలా ఎలక్ట్రికల్ పవర్ కావాలి కదా, ఇది ఎలా సాధ్యం అన్నాడు మన హీరో వచ్చేసి. అప్పుడు మన హీరో వచ్చేసి ఇది క్రిస్టల్స్ పవర్ వల్ల పనిచేస్తుంది, ఇది ఒక టవర్ లో ఒక వింతలాగా అనుకో చెప్తాడన్నమాట మన హీరోతో. అది కాక ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తాడన్నమాట మన హీరోతో. అప్పుడు మన హీరో వచ్చేసి దాన్ని చూస్తూ తన మనసులో ఉంటాడన్నమాట, ఇంతకు వాళ్ళు ఎంత ఖర్చు ఉంటుంటాడో దీనికోసం ఉంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు వాళ్ళు వెళ్లాల్సిన రూమ్ వచ్చింది అనమాట. అప్పుడు మన హీరో వచ్చేసి మనం వచ్చా ఉంటాడన్నమాట మన హీరోతో. మన హీరో ఆశ్చర్యం చూస్తూ ఇదేనా ప్లేస్, ఇదేనా ఇంటర్నేషనల్ ట్రాన్స్నాషనల్ పోర్టల్ మేనేజ్మెంట్ సెంటర్ అంటాడన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఏదో సింగిల్ వెళ్ళొచ్చు అనమాట ఆ పోర్ట్ లో ఉపయోగించి. మన హీరో వచ్చేసప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు ట్రాన్స్పోర్ట్ పోర్టల్ ని ఉపయోగించాను ఉంటాడు మన హీరో వచ్చేసి. అంటే ఇది ఒక టాప్ సీక్రెట్ అనమాట, ఎవరు తెలియదు అనమాట, ఓన్లీ అసోసియేషన్ తల్లే వాళ్ళు మాత్రమే మెయింటైన్ చేస్తారన్నమాట ప్రతి కంట్రీలో. మన హీరో వచ్చేసి ఇది ఎవరంటే వాళ్ళు యూజ్ చేయలేరు, మా డిపార్ట్మెంట్ హెడ్ టైజింగ్ వల్లే అతని వల్లే మనం యూజ్ వచ్చామని అంటాడన్నమాట మన హీరోతో వచ్చేసి. వాళ్ళిద్దరు వచ్చేసి యుఎస్ పోర్ట్ లో అతని దగ్గర వెళ్తారన్నమాట. అక్కడికి వెళ్ళి మన హీరో వచ్చేసి వెళ్దాం మా కిమ్ అంటాడన్నమాట మన హీరోతో. మన హీరో ఉండి వెళ్దాం అంటాడన్నమాట. అలా వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారన్నమాట. తర్వాత మనకు అక్కడి నుంచి చేసి లాస్ ఏంజల్స్ చూపిస్తారన్నమాట మనకు యుఎస్ లో. హీరో అలాగే మన హీరో వచ్చేసి కార్ లో వస్తారన్నమాట. అప్పుడు మన హీరో ఆలోచిస్తూ ఉంటాడన్నమాట, అంటే చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఈ గేట్ లేకి వచ్చా అని చెప్పి మన హీరో ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. ఆ ప్లేయర్స్ ఎవరంటే యుఎస్ ఐరన్ షీల్డ్, అలాగే యూరప్ ఎథీనా, ఇంకోరు వచ్చేసి డీమన్ కింగ్ అంట కొరియా నుంచి. మన హీరో మాట్లాడుతున్నాడన్నమాట, అంటే వీళ్ళ మధ్య నేను ఉండగలను ఉంటాడు మన హీరో వచ్చేసి. అంటే అంత మందిలో సాధించాలని మన హీరో ఉంటాడన్నమాట. అప్పుడు మన హీరో ఉండి మనం వచ్చా ఉంటాడన్నమాట మన హీరోతో. ఈ గేట్ రీసెంట్ గా వచ్చింది 3 మేజ్ గేట్, దీని పేరు హెరియాన్స్ మేజ్ అని ఇద్దరు బాగుంటా ఉంటారన్నమాట. అందులో వచ్చేసి ఇంకో అతనితో బెల్ నీకు అది తెలుసా అంటాడన్నమాట. బెల్ వచ్చేసి నాకు అది తెలియదు అది ఏంటని అమ్మాయి ఆడతాడన్నమాట. అప్పుడు అమ్మాయి అండి అక్కడ అతను ఎవరు అతను శివునికి కొరియన్ తో అన్నమాట. ఆ అమ్మాయి వచ్చేసి అతనితో బెల్ వచ్చేసి నీ అతను చూడలేదు, నాకు తెలిసి అతను అసోసియేషన్ తరపున వచ్చాడంటాడన్నమాట. బెల్ వచ్చేసి బెల్ వచ్చేసి తన కళ్ళతో వచ్చాడన్నమాట అతని దిక్కు. అప్పుడు అలా చూస్తున్నప్పుడు బెల్ వచ్చేసి పక్కన అమ్మాయి వచ్చేసి ఏంటి అని అడుగుతాడన్నమాట. అప్పుడు బెల్ వచ్చేసి అతను ఇంకా లెవెల్ 1 అతనికి ఇంకా యూనిక్ ఎబిలిటీ కూడా ఇంకా రాలేదు అంటాడన్నమాట బెల్ వచ్చేసి అమ్మాయితో. బెల్ వచ్చేసి నీ కళ్ళతో కూడా నువ్వు చూడొచ్చు కదా అంటాడన్నమాట అతని పవర్స్ ని ఆ అమ్మాయితో చేసి. అప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి నేను ఇలా చూడడం ఫస్ట్ అని చెప్పేసి ఆ అమ్మాయి చూసి నువ్వు చెప్పి నిజమే అంటాదన్నమాట అతనితో చేసి బెల్ తో. మన హీరో చూసి ఆమె నవ్వుతూ చాలా ఇంట్రెస్టింగ్ ఉందంటాడన్నమాట అమ్మాయి వచ్చేసి. ఇక్కడతో 14th చాప్టర్